ఇప్పుడు రాజకీయాల్లోకి రావడం వల్ల నీకు లాభం జరుగుతుంది అనుకుంటున్నా, నష్టం జరుగుతుంది అన్న లాభ నష్టాల గురించి ఆలోచించి నేను ఏ రోజు కూడా రాజకీయం చేయలేదు. నేను లాభ నష్టాల గురించి ఆలోచించలేదన్న. మీరు అన్నట్టు నేను పని చేసుకోవాలి. నేను పాలిటిక్స్నే ఒక ప్రొఫెషన్ అనుకుంటున్నా. నేను పాలిటిక్స్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ప్రొఫెషన్. నేను అదే ఫీల్ అవుతున్నా. దీంట్లో లాభం ఎంత నష్టం ఎంత అన్న, డబ్బుల గురించి మేము ఎప్పుడు ఆలోచన చేయలేదన్న. డబ్బులేని రాజకీయం చేయడమే కదన్న మా మోటివ్. ఆ తర్వాత నాకు డబ్బులు ఎందుకన్నా? నేను తల్లిదండ్రులు సంపాదించారు, నిమ్మలంగా బతు. ఏమున్నాయి మీకు ఆస్తులు? ఏమైనా తల్లిదండ్రులు సంపాదించారు? ఆస్తులు అంటే 1000 కోట్లు ఏం లేవన్న, 100 కోట్లు కూడా ఏం లేవు. లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి ఏం లేదు. తినడానికి ఒక బండి, ఉండడానికి ఒక ఇల్లు, తినడానికి బండి అంటే ఒక 2 వీలర్ అన్నట్టు చెప్తున్నావు? లేదా బండి అంటే మహేంద్ర తార్ వాడుతున్నాను. నేను మహేంద్ర తార్ వాడుతున్నాను. అది నేను నా సొంతంగా సంపాదించుకున్నాను. నేను నా ఇంట్లో నుంచి తీసుకుంది కూడా ఏం లేదు. ఒక్క రూపాయి కూడా తీసుకుని. నాన్న ఒక్క రూపాయి ఒక సంవత్సరం రోజుల నుంచి నేను ఒక్క రూపాయి కూడా మా ఇంట్లో తీసుకోలేదు. మీరు కావాలంటే పోయి కనుక్కోవచ్చు. ప్రామిస్ చేస్తున్నాను నేను. ఈ సంవత్సరం రోజుల నుంచి ఎప్పుడైతే ఎలక్షన్స్ అయిపోయినాయో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు సింగిల్ NP రూపీ కూడా నేను మా ఇంట్లో నుంచి తీసుకోలేదు. మీరు కావాలంటే మా నాన్న నెంబర్ ఇస్తే మీరు మాట్లాడండి. నేను ఇప్పటి వరకు కూడా ఏ రూపాయి తీసుకోలేదు. నా సొంతంగా నేను సంపాదించుకున్నా, నా సొంతంగా నేను కొనుక్కున్నా, నా సొంతంగా నేను ఖర్చులు పెట్టుకుంటున్నా ఇప్పటికి కూడా. ఆ ముందు వరకు మా డాడీ వాళ్ళ దగ్గర నేను సపోర్ట్ తీసుకున్న వాస్తవం, అది ఆ మాట వాస్తవమే. నేను 10 రూపాయలు ఖర్చు అయిన కాడ వాళ్ళు 7 రూపాయలు ఇస్తే నేను ఒక 3 రూపాయలు నేను పెట్టుకున్నా. ఆడి వరకు నడిచింది. ఇప్పుడు 10కి 10 నేనే పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నాకు కష్టం విలువ తెలుస్తుంది, డబ్బు విలువ తెలుస్తుంది. కానీ నేను ఎప్పుడు కూడా డబ్బు వెనకాల పరిగెత్తలేదు. నేను ఒకటి పేరు కోసం వస్తాను. పేరు అంటే నాకు ప్రాణం. పేరు కోసమే బతుకుతున్నాం మేము.